ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఇంటికొచ్చిన పెళ్లి సంబంధం చెడగొట్టి వాడి తమ్ముడితో మన పింకీ పెళ్లి చేశాడని బయటికి తెలిస్తే ఉన్న కాస్త పరువు పోతుంది. అదే మావయ్య మా ఇద్దరు భయం. చంద్ర, దీని గురించి మీరెంత ఆలోచిస్తున్నారు? మేము కూడా అంతే ఆలోచిస్తున్నాం. మన ఇంట్లో అంత అవమానం జరిగినా కూడా మన పింకీని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అన్నయ్య నిర్ణయమే మా నిర్ణయం అక్క. ఏమంటావు తమ్ముడు? రూపలాగే పింకీ గొంతు కూడా కోద్దామా, లేదంటే పింకీ జీవితమైనా బాగుపరుద్దామా? చెప్పు తమ్ముడు. ఈ పెళ్లి చేద్దాం అక్క. రాజుని చూస్తుంటే సూర్య ఇచ్చిన మాట మీద నిలబడినట్లేడు. అవునా అన్నయ్య? అమ్మగారు చెప్పేది నిజమా? అవును గోపి. కానీ రేపే అంటే ఎలా కుదురుతుందా అని ఆలోచిస్తున్నాను. మీరు సాదాసీదా సూర్యప్రతాప్ కాదు మావయ్య, సీఎం సూర్యప్రతాప్. మీరు సరే అనండి, మిగతాదంతా మేం చూసుకుంటాం. నీ పేరు చెప్తే చాలు తమ్ముడు, రాత్రికి రాత్రే అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. బంధువులు రావడం కష్టం అవ్వచ్చు, అలా అని బాధపడాల్సిన అవసరమే లేదు. ముందు పెళ్లికి ఆ కుటుంబం ఈ కుటుంబం దగ్గర బంధువులుంటే చాలు. ఇంకో మంచి రోజు చూసి రిసెప్షన్ పెట్టి అందర్నీ పిలిచి అంగరంగ వైభవంగా చేద్దాం. సరే అక్క, అలాగే కానివ్వండి. పింకీ, పింకీ! ఏమంటున్నావురా నాయనా? పింకీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారమ్మా. ఏట్రయ్యా, పెద్దయ్య ఊరేనా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది? అంటే పెళ్లి కొప్పేసుకుందా? పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కానీ ఆ పెళ్లి చూపులు జరగలేదు గోపి. అసలు ఏం జరిగిందిరా నాయనా? అదే పింకీని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొచ్చారు. వెళ్తారా లేదంటే? మేము వెళ్తాం. పెద్దయ్య గారికి ఎదురెళ్ళి తప్పు చేసేవరా అయ్యా? తప్పు కాదయ్యా, పెద్ద తప్పే చేశాడు. ముత్యాలు, రాజు చేసిన దాంట్లో తప్పే ఉంది. సూర్య ఇచ్చిన మాట తప్పాడు అంటే సూర్య చేసింది కూడా తప్పే కదా. అలాంటి తప్పుని అడ్డుకోవడం పెద్ద తప్పేమీ కాదు. పెద్దయ్య గారు చేసింది తప్పని నేను ఆ పెళ్లి చూపులు చెడగొట్టలేదు అమ్మగారు. ఆ పెళ్లి చూపులు పింకీకి కూడా ఇష్టం లేదు కాబట్టే చెడగొట్టాను. పెద్దయ్య గారు కోపంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన ఆ తర్వాత జరిగే నష్టం గురించి ఆలోచిస్తూ కుమిలిపోతారనే ఆలోచనతోనే ఆ పెళ్లి చూపుల్ని అడ్డుకున్నాను.
మంచి పని చేశావు రాజు. ఇంత జరిగాక పెద్దయ్య గారు ఊరుకుంటారా అమ్మగారు? ఊరుకోలేదు నాన్న. ఏం చేశారా అయ్యా? నేను అవమానించి బయటికి పంపిన ఆ సంబంధాన్నే ఖాయం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఎంత త్వరగా ముహూర్తం కుదిరితే అంత త్వరగా సంబంధం కలుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అంటే పింకీకి నాకు దక్కదా అన్నయ్య? ఇంక పింకీ మీద ఆశలు పెట్టుకోమాకరా అయ్యా. పెద్దయ్య గారు నిర్ణయం తీసేసుకున్నారు. ఇక నువ్వు పింకీ విషయం మర్చిపో. అయితే మీరు నన్ను మర్చిపోండి పెదనాన్న. ఇక బుద్ధి లేకుండా మాట్లాడమాక. మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావంటరా నువ్వు? పెదనాన్న, నేను లేకుండా అమ్మా నాన్న మీరు ఎలా ఉండలేరో పింకీ లేకుండా నేను అలాగే ఉండలేను. పింకీ నాకు దక్కకుంటే నేను మీకు దక్కను. మళ్ళీ అదే కోతకొస్తావు. నువ్వాగపల్నాయుడు. చూడు గోపి, పెళ్లి అనేది దైవాధీనం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్తారు. అదే నిజమైతే నీ పెళ్లి కూడా స్వర్గంలోనే నిర్ణయించబడి ఉంటుంది. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవును గోపి, పెళ్ళంటే అంత ఈజీగా అయిపోదు. మంచి ముహూర్తం సెట్ అవ్వాలి, జాతకాలు కలవాలి, అన్నీ అనుకున్నట్టే జరగాలి. పింకీ నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని పెద్దయ్య గారికి ధైర్యంగా చెప్పొచ్చు. ఏమైనా జరగచ్చు. ఆ ఇంట్లో 99 మంచి శకునాలున్నా విజయాంబిక అనే ఒక్క చెడ్డ శకునం చాలన్నయ్యా అన్నింటినీ తారుమారు చేయడానికి. అవును రాజు, ఆ విజయాంబికని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. దీపక్, సూర్యుడు ఉదయించేలోపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి. నేను చూసుకుంటాగా మమ్మీ. అంతా అయిపోయాక మీరందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. నీకెవడ పిచ్చి పట్టిందా? జీవితమే నాశనం అయిపోయింది అక్క. ఇంకా నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? పింకీ, నువ్వు ఎవరి కోసమో బతకక్కర్లేదు, నీ కోసం బతకాలి. నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? కాదు కదా. ప్రాబ్లం ఏదైనా బతికి సాధించాలి. చస్తే ఏం సాధిస్తావ్? అందర్నీ బాధ పెట్టడం తప్ప. ఇప్పుడు మాత్రం ఏం సాధిస్తున్నానక్క? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.